అమర్నాథ్ యాత్రలో భాగంగా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ రాంబాబు ఫ్యామిలీ కూడాను అష్టాదశ పీఠాల్లో ఒకటి అయినటువంటి జ్వాలాముఖి అమ్మవారిని సందర్శించాం. ఇక్కడ అమ్మవారి నాలుక పడింది. ఒక పశువుల కాపరికి కలలో అమ్మవారు కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను చూడు అని అంటే ప్రొద్దున్నే వెళ్ళి ఆ ప్రదేశం చుట్టుప్రక్కలంతా గాలిస్తే ఎక్కడా విగ్రహం కనపడలేదు. కానీ ఒక చోట అగ్ని జ్వాలగా కనపడింది. అప్పుడు శ్రీ గోరఖనాథ్ గారు గుడి కట్టడానికి సంసిద్ధులయ్యారు. అప్పటి మొఘల్ చక్రవర్తి బాబరు ఆ అగ్నిని అవహేళనతో నీళ్లతో ఆర్పేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ అగ్ని ఆరకపోతే దానిపైన ఛత్రం చేయించి మూతగా పెట్టించి నొక్కించాడు. అప్పుడు ఆ మూతకి చిల్లుపడి జ్వాలగా పైకి తన్నుకు వచ్చింది. ఆ తర్వాత పశ్చాత్తాపడి గుడి నిర్మాణానికి సహకరించాడు. ఇక్కడ మనకి అమ్మవారు జ్వాల రూపంలో దర్శనమిస్తారు అన్నమాట అండి. మీకు ఆ జ్వాల తర్వాత ఛత్రము ఈ రెండు కూడా మీకు కనబడతాయి. एक बार चला मैया के दर्शन करने, भक्तों को संग लेकर जब दिल्ली से लगा गुजरने, देखी